ఓకే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దామా? సూర్యోపనిషత్తు శాంతి పాఠం అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చదివితే అందరం ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. ఒకసారి మొత్తం నేను చదువుతాను, మీకు ఎవరికైనా డౌట్లున్నా ఎక్కడైనా ఆపాల్సిన ఇది ఉన్నా కూడా ఇంతవరకు అయినంత వరకు నేను చదువుతానండి. మీరందరూ మ్యూట్ చేసుకుని మీరు కూడా చదవండి. ఓకే. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం అధ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః ఆదిత్యో దేవతా హంసః సోహమగ్ని నారాయణయుక్తం బీజం హృల్లేఖా శక్తిః వియదాదిసర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తాస్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయ వరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యో అన్నమాత్మా. నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం ఋగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం అథర్వాసి త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాద్వాయుర్జాయతే ఆదిత్యాద్భూమిర్జాయతే ఆదిత్యాదాపో జాయంతే ఆదిత్యాజ్యోతిర్జాయతే ఆదిత్యాద్యోమదిశో జాయంతే ఆదిత్యాద్దేవా జాయంతే ఆదిత్యాద్వేదా జాయంతే. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి అసవాదిత్యో బ్రహ్మా.
आदित्योऽन्तः करण मनोबुद्धिचित्ताहङ्काराः आदित्यो वै व्यानः समाना उदानापाना प्राणः आदित्यो वै श्रोत्रत्वक् चक्षु रसना घ्राणाः आदित्यो वै वाक् पाणिपादपायूपस्थाः आदित्यो वै स्पर्श शब्द रस रूप रस शब्द स्पर्श रूप रसगन्धाः आदित्यो वै वचनादानागमन विसर्गानन्दाः आनन्दमयो विज्ञानमयो विज्ञानमय घन आदित्यः नमो मित्राय भानवे मृत्योर्मा पाहि భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. ఇవాళ 9, 10 మంత్రాలు చెప్పుకుందాం. 9వ మంత్రం చూడండి. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్ సూర్య సోహమేవ చ. తర్వాత 10వ మంత్రం. రెండు తేలిగ్గానే ఉంటాయి, రెండు కలిపి మనం చదవచ్చు. చక్షుర్నో దేవ సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతు నః. మంత్రం ఇక్కడెక్కడ కామాలు పెట్టుకోకర్లేదు, అంతా కలిపి చదవచ్చు. నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి. 4వ మంత్రం కాదు, 7వ మంత్రంలో ఉన్నాం కదా. 7వ మంత్రం నిన్న చెప్పుకుంటూ అక్కడి నుంచి ఇప్పుడు దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్దాం. 7 చూద్దాం. ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాః ఆదిత్యో వై వ్యానః సమానా ఉదానాపానా ప్రాణః ఆదిత్యో వై శ్రోత్రత్వక్ చక్షురసనాఘ్రాణాః ఆదిత్యో వై వాక్ పాణిపాదపాయూపస్థాః ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూప రసగంధాః ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానందాః ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానమయ ఘన ఆదిత్యః. ఇక్కడ ఆదిత్యుడంటే మన దేహంలోని ఆదిత్యుణ్ణి, బాహ్య ఆదిత్యుడు కంటికి కనిపించే ఆదిత్యుడు, నా లోపల ఉన్న ఆత్మ సూర్యుడు, అంతటా ఉన్న పరమాత్మ సూర్యుడు. అలా చెప్తూ ఆదిత్యుడే మనోబుద్ధి చిత్తాహంకారాలు అనే అంతఃకరణలు. ఆదిత్యుడే వ్యాన సమాన ఉదాన అపాన ప్రాణములు. మనం ఇవాళ ఉదయమే ఈ పంచ ప్రాణాల గురించి వివరించుకుంటున్నాం కదా. ఆదిత్యుడే వాక్, వాక్ అంటే వాక్ పాణి పాదము కాళ్ళు, పాయువు ఉపస్థ కర్మేంద్రియాలు. ఆదిత్యుడే స్పర్శ శబ్ద రూప రస గంధాలు, ఇవన్నీ జ్ఞానేంద్రియాల తన్మాత్రలు. జ్ఞానేంద్రియాలు కన్ను చెవి ముక్కు చర్మం నాలుక, వాటి యొక్క తన్మాత్రలు. తన్మాత్రలు అంటే సూక్ష్మ భూమికలు అన్నమాట. ఇవి కంటికి కనిపించవు. ఎలాగా శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవి కంటికి కనిపించేవి కాదు. కంటికి కనిపించేవి ఇవైతే వాటి పనితీరుని వినిపించటం, కనిపించటం, స్పర్శించటం, రుచి చూడటం, అవి వాటిని తన్మాత్రలు అంటారు. అలాగే ఆదిత్యుడే మాట్లాడటం, స్వీకరించటం, వచ్చుట, విసర్జించుట, ఆనందించుట, ఇదంతా ఆదిత్యుని యొక్క పని. అంటే మాట్లాడటం, స్వీకరించటం ఇవన్నీ వేటి పనులు, వేటి తన్మాత్రలు? కర్మేంద్రియాల యొక్క తన్మాత్రలు.
కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. శబ్దస్పర్శ రూపరసగంధాలు జ్ఞానేంద్రియాల తన్మాత్రలైతే స్వీకరించటం, మాట్లాడటం, స్వీకరించటం, నడ రావటం, విసర్జించటం, ఆనందించటం, నడవటం అన్నమాట. ఇవన్నీ కర్మేంద్రియాల యొక్క తన్మాత్రలు. అతడే ఆనందమయుడైన, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వరూపుడు ఆదిత్యుడు. ఇప్పుడు ఇంతకు ముందు మంత్రంలో ఏం చెప్పుకున్నాము? ఉపాసకుడు తన దృష్టిని బాహ్య సూర్యుడు అంటే ఆకాశంలోని సూర్యుడి నుంచి అంతరంగంలోని సూర్యుడు, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతరంగ సూర్యుడు అంటే జీవ సూర్యుడు, అదే అంతరాత్మ, ఆత్మ చైతన్యం, అదే ఆత్మ చైతన్యం. ఆ జీవ సూర్యుని వైపు మరలించాలి. ముందు ఆకాశంలో సూర్యుడు, తర్వాత నాలోని సూర్యుడు, చివరికి ఈ జీవ సూర్యుడే అంతటా ఉన్న పరమాత్మ అని గ్రహించి తానుగా ఉండిపోవాలి అని ముందు మంత్రంలో మనం తెలుసుకున్నాం. ఈ జీవ సూర్యుడు పరమాత్మేనని ఎలా నిర్ణయించటము? ఎక్కడ తేడా ప్రారంభమైంది? ఇంతకీ వీళ్ళిద్దరా ఒకళ్ళ? ఈ విషయమే ఇక్కడ చెప్తున్నారు. నిజంగా ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కళ్ళే, పరమాత్మే. ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఏకం అద్వయం, ఉన్నది ఒక్క పరమాత్మే. అద్వయం, రెండవది అనేది ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే అని చెప్పడం కాకుండా రెండోది లేదు అంటే మనకి బాగా అర్థమవుతుంది అనమాట. అది ఈ వేద మంత్రం మనకి స్పష్టం చేస్తోంది. ఇవి వేద మంత్రాలు, ఈ ఉపనిషత్తులు అనేవి వేద మంత్రాలు అనమాట. బృహదారణ్యకోపనిషత్తులో మనకేం చెప్తున్నారు? ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన, ఉన్నది ఒక్కటే, మరొకటి రెండోదనేది లేదు. ఇలా మనం రెండుగా ఎందుకు పొరపడుతున్నాము అంటే, ఉన్న ఒక్క పరమాత్మ పరమాత్మగాను ఉంటున్నాడు, జీవాత్మగా ఉంటున్నాడు, ఆకాశంలో కంటికి కనిపించే సూర్యుడిగా ఉంటున్నాడు. దానివల్ల మనం పొరపాటు పడుతున్నాం. ఉన్నది ఒకే పరమాత్మ. పరమాత్మ తనకి తాను స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందమయుడుగా, విజ్ఞానమయుడుగా, నిత్యుడుగా ఉంటున్నాడు. ఆయన విజ్ఞానమయ ఘనుడు అంటే అంతా విజ్ఞానము అంతా కూడా విజ్ఞానము. జ్ఞానం అంటే తెలివి, విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానమే పరమాత్మ. ఆయనే అసౌ ఆదిత్య, ఆ ఆదిత్యుడు అంటే ఆ పరమాత్మ విజ్ఞాన ఘనుడు, ఆనందమయుడు. మరి ఆ ఆదిత్యుడే పరమాత్మ అని చెప్పుకున్నాం. మరి పరమాత్మ కంటికి కనిపిస్తాడా? ఆహా, ఎక్కడా కనిపించడు కదా. అదే ఆదిత్యుడు అంటే ఆ పరమాత్మే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు, ఇంద్రియ విషయాలు అనే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో కలిసి ఉన్నప్పుడు మరి ఆ ఆదిత్యుడు ఏమవుతున్నాడు? అప్పుడు జీవసూర్యుడు అవుతున్నాడు. కంటికి కనిపించని పరమాత్మే, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇక్కడ మనకి అవగాహన అంటే ఇందులోకి మళ్ళీ వెళ్తే గానీ అవగాహన. కంటికి కనిపించని అంతటా ఉన్న పరమాత్మే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు అనే స్థూల, సూక్ష్మ శరీరంగాలతోటి, అలాగే స్థూల శరీర భాగాలతోటి ఉన్నప్పుడు అప్పుడు ఆదిత్యుడు అవుతున్నాడు. అంటే జీవసూర్యుడు అవుతున్నాడు. ఎప్పుడు వీటితో తాదాత్మ్యం అంటే ఇదే నేను అనే భావన తొలగిపోతుందో, వదిలేస్తాడో, అంటే ఈ తెచ్చుకున్నవే ఉదయం మనం చెప్పుకున్నాం, ఇవన్నీ నేను తెచ్చుకుంటాం. ఆత్మ చైతన్యం తెచ్చుకుంటుంది. ఏమేం తెచ్చుకుంది? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇందులో స్థూల శరీరంలో మళ్ళీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ శరీరంలో అంతరింద్రియాలు, కారణ శరీరంలోనేమో కర్మఫలాలు, వాసనలు, ఇవన్నీ తెచ్చుకుని ఒక రూపం ఏర్పాటు చేసుకుంది. ఎందుకు ఏర్పాటు చేసుకుంది? ఆత్మ చైతన్యం అనుభవం కోసం. నేను ఆత్మ చైతన్యాన్ని అనే అనుభూతి తనకు కలగటం కోసం ఈ పరికరాలన్నీ తెచ్చుకుంది. మనం ఎందుకు వంట చేసుకుంటామండి? ఆకలి తీరటం కోసం కదా. మన ఆకలిని సంతృప్తి పరచడం కోసం
వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుని వాటిని భుజించినప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. అనుభూతి అంటే ఆకలి అనుభూతి మనకు తెలుసు. భోజనం చేసిన తర్వాత కడుపు నిండిన అనుభూతి మనకు తెలుస్తుంది కదా! ఆకలితో ఉన్నంత వరకు ఏ పనులు చెయ్యలేము, ఆలోచనలు చెయ్యలేము. అంటే అవి స్తబ్దుగా అయిపోతాయి. ముందుకు వెళ్ళవు. అవి ముందుకు వెళ్ళాలి అంటే వాటికి తగిన ఆహారాన్ని అందించాలి. అలాగే దాహం. దాహం వేసే అనుభూతిని పొందుతున్నాం. దాహం తాగిన నీటి యొక్క అనుభూతిని, ఆ దాహం తీరిన అనుభూతిని పొందుతున్నాం కదా! అలాగే ఆత్మ చైతన్యమైన నేను ఆత్మగా నిలిచిపోవాలి అంటే ముందు ఈ దేహాలు తెచ్చుకోవాలి, పరికరాలు. ఈ పరికరాలు ఎంతకాలం ఉంటాయి? మనం కూడా అంతే. ఏదైనా ఒక వస్తువు చేయించుకున్నామో, కొన్నామో ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అది పాడైపోతుంది. అలాగే ఈ ఆత్మ చైతన్యం అనే నేను ఈ దేహం అనే పరికరాలన్నీ తెచ్చుకున్నప్పుడు కొంతకాలం పనిచేస్తాయి. ఆ తర్వాత వాటిలో శక్తి సన్నగిల్లుతుంది, క్షీణిస్తుంది. ఎప్పుడైతే క్షీణించి దాని అనుభవానికి పనికిదో ఇంకా దాన్ని వదిలేస్తుంది. చీర కట్టుకున్నాను, ఎక్కడికో వెళ్ళాను, ఇంకో బట్టలేం తీసుకెళ్ళలా. 3 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 3 రోజులు ఇదే చీరతో, ఇదే బట్టలతో ఇలాగే ఉండిపోయాను. తప్పదు. తప్పని పరిస్థితుల్లో ఇలా ఉండిపోయాను. ఇంటికొచ్చాను ప్రయాణం చేసి. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ ఇదే చీరతో ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటానా? అప్పటికే అది మాసిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ కొర్రి పట్టి చిరిగిపోయింది కూడా. అప్పుడు నేనేం చేస్తాను? దీన్ని వదిలిపెట్టి ఇంకొక చీరని ధరిస్తాను. ఉదాహరణకి అలా ఇది ఇంక నాకు పనికిరాదు అని అనిపించింది. అప్పుడు దాన్ని ఏం చేశాను? నేను వదిలేయలా. అలాగే నా అనుభవానికి ఈ దేహం పనికిరాదు అని అనుకున్నప్పుడు ఆ దేహాన్ని వదిలేస్తుంది. ఆ దేహాన్ని వదిలేస్తే మళ్ళీ కొత్త దేహం తెచ్చుకుంటుంది. కొత్త దేహంలో కొంతకాలం ఉంటుంది. మరొక దేహం, మరొక దేహం, మరొక దేహం, అలా కోటాను కోట్ల సార్లు. ఎన్ని కోట్ల సార్లు, ఎన్నిసార్లు అంటే మనం లెక్క పెట్టలేము. ఈ దేహాలు ఎన్ని తెచ్చుకున్నాము. అనుభవాల కోసం తెచ్చుకున్న ఈ దేహాలు ఇప్పుడు ఆత్మ చైతన్యం నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను అనుకుంటూ దీంతో గడిపేశాం. ఇప్పుడు మనకు అర్థమైంది, ఇది కాదు నేను, ఇది నేను తెచ్చుకున్నది, అసలు నేను ఇది అని. దీని నుంచి తాదాత్మ్యాన్ని ఏం చేస్తున్నాం? వదిలిపెట్టేస్తున్నాం. వదిలిపెట్టడం అంత తేలిక కాదు. వదిలిపెట్టడానికి సాధనలు చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ సాధనలు అలా చేస్తూ 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 ఉన్నప్పుడు మన లోపలికి అప్పుడు ఆ అభ్యాసం జరుగుతూ ఉన్నప్పుడు వైరాగ్యం అనేది దానిలో ప్రవేశిస్తుంది. ఆ వైరాగ్యం అంటే చాలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటి వెంట నేను ఇంక పడక్కర్లేదు, నాకు చాలు, నేను అనుభవించాను, నాకు తృప్తి, సంతృప్తి కలిగింది, ఇంకా వీటి వెంట కాదు, నన్ను నేను తెలుసుకోవటానికి ఈ సాధనలు చేస్తూ 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 దేహం మరి చాలించేసాం. ఎందుకంటే ప్రారంభ కర్మలు అయిపోయాయి. ఆ దేహం అక్కడితో ఆగిపోయింది, వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే అనుభవాలని కంటిన్యూ చేయటానికి ఇంకొక కొత్త దేహాన్ని తెచ్చుకున్నాం. ఆ కొత్త దేహం ఏం చేస్తుంది? తను ఈ కొత్త దేహంలోకి వచ్చిన తొందరలోనే మళ్ళీ గత జన్మలో వదిలేసిన దాన్ని మళ్ళీ వెంటనే పట్టుకుంటుంది. అక్కడ ఒక గురువుని సంపాదించుకోవటం, అలాగే తన గత జన్మలో వదిలేసిన జ్ఞానాన్ని మళ్ళీ పట్టుకోవటం చేసి అక్కడ నుంచి మళ్ళీ తాను ముందుకు, చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఒక 10th క్లాస్ పాస్ అయిన పిల్లవాడు ఉన్నాడు. వాడు కొన్నాళ్ళు చదువుకు ఆటంకం కలిగింది. కుటుంబ పరిస్థితిలో, తన అనారోగ్య పరిస్థితిలో, ఏదో కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాలు పాఠశాలకు కానీ లేదా కాలేజీకి కానీ వెళ్ళే పరిస్థితులు రాలేదు. పని చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అతనికి వెసులుటయ్యి కాలేజీలో చేరినప్పుడు మళ్ళీ 10th క్లాసో 9th క్లాస్లో జాయిన్ అవుతాడా? ఇంటర్లో జాయిన్ అవుతాడా? 10th పాస్ అయిపోయాడు, కానీ గ్యాప్ వచ్చింది. అలాగే ఇక్కడ ఈ జన్మలో మనం ఎంతవరకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేశామో, ఈ జన్మ అంటే శరీరం అయితే జీవుడు వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఈ జ్ఞానం మనతో పాటు పట్టుకెళ్ళాడు జీవుడు తనతో పాటు.
ఆ పట్టుకెళ్ళిన జ్ఞానంతో తిరిగి జన్మచుకున్నప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాడు. కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుతాడు ఆ జీవుడు. అంటే ఆ తర్వాత ఎక్కువ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. 3, 4 ఇంకా తీసుకుంటే 5 జన్మలు కూడా తీసుకోనవసరం లేదు. అప్పుడు తాను ఆత్మ చైతన్యం అని ఆత్మగా అనుభూతి చెంది ఉండిపోతాడు. అప్పటి వరకు ఈ దేహంతో తాదాత్మ్యం చెందుతూనే ఉంటాం. తాదాత్మ్యం అంటే అర్థమైంది కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఈ తాదాత్మ్యం అనే మాటని మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోతే అది అర్థం కాదు. ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకుంటున్నాం. ఎప్పటికి అర్థమవుతుంది? అలా కొన్ని జన్మల సాధనలో తక్కువ జన్మలే, అప్పుడు ఇంకెక్కువ జన్మలు తీసుకోకర్లా. అప్పుడు ఈ దేహం కాదు నేను, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మని, పరమాత్మని. అప్పుడు ఇంతకాలం సంపాదించిన సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. అంటే పూర్తిగా అవన్నీ దగ్ధమైపోతాయి జ్ఞానంలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎన్ని కర్మలు కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. అలా ఎప్పుడైతే దగ్ధమైపోతాయో ఇంకా కర్మలు లేవు మళ్ళీ జన్మ తీసుకోవటానికి. అందుకని ఇంకా జన్మలు అనేవి లేవు. అంటే జన్మ కర్మ చక్రం నుంచి తాను దిగిపోయాడు, వదిలేశాడు. ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఇంకా తను మరి ఎలా ఉంటాడు? పరమాత్మగా ఉంటాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పరమాత్మ సర్వత్రా ఉన్నాడని. ఇంతకుముందు ఈ దేహంలో మాత్రమే ఉన్నాడు. ఇంకా తనకి దేహాలు అవసరం లేనప్పుడు అంతటా ఉన్నది అదే పరమాత్మ. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆ పరమాత్మగానే అనేక మంది అలా ఉండిపోయారు. అంటే ఒక బాటిల్ నీరు తీసుకున్నాం సముద్రంలోంచి. బాటిల్ నీరు తీసుకున్నప్పుడు అది బాటిల్ నీరు, అది సముద్రపు నీరు. ఈ బాటిల్ నీరునే సముద్రంలో పోసేసాం. అప్పుడు మనం వేరు చేయగలమా ఈ సీసాలోని నీరు ఇది అని, లేకపోతే సముద్రంలో నీరు ఇది అని వేరు చేయలేం కదా. అందులో ఎలా కలిసిపోయిందో ఈ జ్ఞానులందరూ కూడా తమ దేహాలను చాలించిన తర్వాత, దేహయాత్ర చాలించి ముక్తిని పొందిన తర్వాత, మోక్షాన్ని పొందిన తర్వాత వాళ్ళు కూడా బాటిల్లోని నీరు సముద్రంలో కలిసిపోయినట్లుగా అంతా పరమాత్మగా ఉండిపోతారు. ఇంకా వాళ్ళకి పేర్లు ఉండవు. మనకి అవగాహన కోసం పేర్లు రమణ మహర్షిని, రామకృష్ణ పరమహంసని, పరమాచార్యులని ఇలా వాళ్ళ పేర్లని మాత్రమే, చంద్రమౌళేశ్వర స్వామి అని అలా పేర్లు, శంకరాచార్యులని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా అక్కడ వాళ్ళకి ఆ పేర్లనే ఉండదు. వాళ్ళంతా ఒక్కటే రూపం, ఒక్కటే. అదే నిరాకార నిర్గుణ సర్వవ్యాపక స్వయం ప్రకాశ ఆ చైతన్యం, అదే పరమాత్మ చైతన్యం. అది ఆ తాదాత్మ్యాన్ని వదిలేసి తాను తానుగా ఉంటాడో అప్పుడు ఆ ఆదిత్యుడు అంటే పరమాత్మ అవుతున్నాడు. ఆ ఆదిత్యుడే జీవుడిగా ఎలా అవుతున్నాడో ఈ మంత్రంలో ఈ అంశాలు ఏం చెప్తున్నాడు? జీవుడిగా ఎలా వస్తున్నాడుట? పరమాత్మైన ఆదిత్యుడు జీవుడిగా ఎలా వస్తున్నాడు? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థానే కర్మేంద్రియాలు, పలకటం, మాట్లాడటం, పట్టుకోవటం, నడవటం, విసర్జించటం, ఆనందించటం అనే కర్మేంద్రియాల పనులు, త్వక్, శ్రోత్ర, చక్షు, రసన, ఘ్రాణ అనే జ్ఞానేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే జ్ఞానేంద్రియ విషయాలు, వాటినే మనం ఏం చెప్పుకున్నాం? తన్మాత్రలు. అవి ఉద్రేకపూరితమైన ఆలోచనలు చేసే మనస్సుగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే బుద్ధిగా, మనము ఎన్నో జ్ఞాపకాలు నిల్వ చేసుకునే చిత్తంగా చెప్పుకున్నాం కదా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నో విషయాలని జ్ఞాపకంలో పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు అది జ్ఞాపకంలోకి వస్తుంది. మనలో జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. అది చేసే పని చిత్తం అన్నమాట. నిర్ణయాలను అమలుపరిచే అహంకారంగా, ఈ పనులన్నిటికీ ఆధారంగా ఉన్న పంచ ప్రాణాలుగా అన్ని వ్యక్తిలో జరుగుతూ ఉంటాయి. ఎలాగా ఆత్మ చైతన్యమే ఇలా తీసుకుని ఒక శరీరిగా, ఒక వ్యక్తిగా తయారైంది. అన్నిటికీ ఆధారంగా ఆ వ్యక్తే ఆ జీవసూర్యుడే, ఆదిదే. అయితే ఆధారమైన అతడు తనను తాను మరిచిపోయి, అంటే తెచ్చుకున్న నేను, నేను అంటే ఇక్కడ ఆత్మ చైతన్యం, అది మరిచిపోయి నేను మాట్లాడుతున్నాను, నేను నడుస్తున్నాను, నేనే ఆలోచిస్తున్నాను, నేనే పనులు చేసేది, నేనే వాడికి ఉద్యోగం వేయించాను,
అసలు వాడెంత చెడ్డవాడో తెలుసా? వాడిని చితక్కొట్టింది నేనే. అలా నేను తింటున్నాను, నేను తిరుగుతున్నాను అని అన్ని ఇంద్రియాలతో, ఇంద్రియ కర్మలతో తదాత్మ్యం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం తాదాత్మ్యం అని. అంటే అదే నేను చెందినప్పుడు జీవుడుగా అనుభవించేవాడుగా ఉంటున్నాడు. అలా కాక జరిగే వాటన్నిటినీ కేవలం అంటే ఇది చేసుకుంటోంది నేను చూస్తున్నాను. కేవలంగా, నిర్లిప్తంగా అలా చూస్తూ ఉంటే పరమాత్మగా ఉంటాడు. నాలోని ఆత్మ చైతన్యం ఈ జీవుడు చేసే పనులు అలా చూస్తూ ఉంటే పరమాత్మగా ఆత్మ చైతన్యంగా ఉంటాను. లేదు నేను చేస్తున్నా, నేను వెళ్తాను, నేను చూస్తాను, నేను వింటాను, నాకు తెలుసు. ఇలా తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా ఉంటున్నాం. అది కల నుంచి మేలుకున్నవాడు కలలోని వ్యక్తిని అక్కడ సంఘటనలు వదిలి తన స్థితిలో తాను ఎలా ఉంటాడు, మెలకు వచ్చాక ఎలా ఉంటాడు, మళ్ళీ అదే పట్టు కూర్చుంటాడు ఆ కలనే. అది వదిలిపెట్టి తన స్థితిలో తాను ఎలా ఉంటాడో అలాగే పరమాత్మ అయిన నేను ఈ జగత్తులోని వ్యక్తి. జగత్తులోని వ్యక్తి అంటే మళ్ళీ జీవుణ్ణి అయిపోయా. ఇక్కడ సంఘటనలకి సుఖ దుఃఖాలకి నేను సాక్షి. నేను సుఖ దుఃఖాలని చూస్తూ సర్వాన్ని వదిలి నేను నేనుగా వదిలి ఉంటాను. ఈ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు ఆదిత్యుడి యొక్క పేర్లని చెప్పారు. బాగుందండి. ఆదిత్యుడికి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎందువల్ల పేర్లున్నాయి? చేసే అంటే వాటి యొక్క ఎప్పుడు ఎలాగ ఆ పేర్లను బట్టి ఆదిత్యుడు ఏమేం పనులు చేస్తున్నాడో వాటిని మనం అవగాహన చేసుకున్నాం. అదే 8వ మంత్రం. నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. మిత్రునికి ప్రకాశ స్వరూపానికి నమస్కారాలు. మృత్యువు నుండి నన్ను రక్షించు తేజోవంతునికి, విశ్వానికి కారణభూతునికి నమస్కారములు. వీళ్ళ పేర్లేంటి? మిత్రుడు, మృత్యువు నుంచి రక్షించే భ్రాజిష్ణుడు, విశ్వహేతువు. మిత్రుడు, భానుడు, భ్రాజిష్ణుడు, విశ్వహేతువు. ఇవి 4 పేర్లు. ఎందుకు వచ్చాయి ఆ 4 పేర్లు? అవి చూద్దాం. భక్తుని యొక్క హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ. అసలు మనకు ఉన్నదంతా ప్రేమేనండి. వ్యక్తపరచటం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలా వ్యక్తపరుస్తాం కదా. స్నేహితుల పట్ల ఒకలాగా, నాకంటే చిన్నవాళ్ల పట్ల ఒకలాగా, నాకంటే పెద్దల పట్ల ఒకలాగా, తల్లిదండ్రుల పట్ల ఒకలాగా, గురువుల పట్ల ఒకలాగా ప్రవర్తన. మన ప్రేమను ప్రవర్తించే విధానం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి పేర్లు. మరి భగవంతుని పట్ల చూపించే ప్రేమని, గురువుల పట్ల చూపించే ప్రేమని భక్తి అంటారు. పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమని గౌరవం. మనకంటే చిన్నవాళ్ల పట్ల చూపించే ప్రేమని వాత్సల్యం. అదే మన తోటి వాళ్ళ పట్ల చూపించే ప్రేమని మిత్రధర్మం, మిత్రత్వం. ఇలా అనేక పేర్లు, కానీ ఉన్నది ప్రేమే. అక్కడ ఉన్నది అంతటా ఉన్నది, అందరి పట్ల ఉన్నది. తెలిసినా తెలియకపోయినా కొంతమందిని చూడగానే మనలో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. అది కూడా ప్రేమే. అదంతా వాళ్ళ పట్ల మనకున్న అంటే మనలోని ప్రేమ, అది మనలోని వ్యక్తమైన ప్రేమ. మరి భగవంతుని పట్ల ప్రేమ, భక్తి, శరణాగత భావం ఇవి కలగాలంటే, అవి వృద్ధి పొందాలంటే భగవంతుని మహత్యాల గురించి, అసలు పరమాత్మ యొక్క గొప్పతనం, చరిత్రలు తెలుసుకోవాలి. దివ్య శక్తుల గురించి, ఆయన తత్వం గురించి పదే 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 స్మరించుకోవాలి. విచారణ చేయాలి. అంటే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకుంటూ ఉండటమే కాదు, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేసే అనేక నామాల ద్వారా ఆయన్ని స్తుతించాలి. అందుకే విష్ణు సహస్రంలో ఒక్కటే పేరు విశ్వం. ఆయన పేరు ఒక్కటే, కానీ 1000 నామాలు ఎలా వచ్చాయి? ఉన్నది ఒక్కటే, అసలైనది ఒకటే, కానీ ఆయనకు 1000 నామాల వాడు ఎలా వచ్చాయి? అంటే ఆ నామాలలోని అంతరార్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన లక్షణాలన్నీ ఆ నామాల్లో ఉన్నాయి. అందుకే ఆ నామాలని పదే పదే ఉచ్చరించాలి అని మన వాళ్ళు అష్టోత్తరాలు
ఈ శతనామావళి, సహస్రనామావళి, సహస్రనామాలు చెప్పిన కారణం ఏంటి? అష్టోత్తరం, సహస్రం ఎందుకు నేర్పిస్తున్నారు? పదే పదే ఆ లక్షణాలను గుర్తు చేసుకోవటం కోసం. అందుకే అష్టోత్తరాలు, సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉంటాం. కేవలం చదివితే సరిపోతుందా? దాని లోపలున్న పై అర్థం కాదు, లక్ష్యార్థం తెలుసుకోవాలి. ఎప్పుడైతే లక్ష్యార్థం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ నామం పట్ల, ఆ నామమైన పరమాత్మ పట్ల మనకి భక్తి భావన అనేది కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా సూర్య భగవాను 4 పేర్లతో స్తుతిస్తున్నారు, నమస్కారాలు అర్పిస్తున్నారు, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. అవే ఏంటవి? మిత్రుడు, భానుడు, రాజుష్ణుడు, విశ్వహేతువు. మిత్రాయ, మిత్ర అంటే మిత్రుడు అంటారు. మిత్రుడంటే ఆపదలో ఎవరైతే ఆదుకుంటారో, రక్షిస్తారో వాణ్ణి మిత్రుడు అంటారు. సూర్య భగవానుడు ఎవరికి మిత్రుడు? ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణికోటికి, మనుషులకి, జంతువులకి. ఇంతేనా? చెట్లు, చేమలు, ఇంకా కొండలు, గుట్టలు, సమస్తము ఈ జగత్తులో ఉన్న అంతటికీ కూడా మిత్రుడు సూర్యుడు. ఎందువల్ల? ఆయన ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి, జంతువులకి కావలసిన వేడి, వెలుగు, శరీరానికి కావలసిన విటమిన్లు, అదే డి విటమిన్లు ఉన్నాయి కదండి, D3. ఇప్పుడు అవే కదా తగ్గి టాబ్లెట్లు రూపంలో వేసుకోవాల్సి వస్తుంది. ఈ శక్తినిచ్చేది కూడా సూర్యుని యొక్క శక్తి. ఇదంతా సూర్యుని శక్తి నుంచే వస్తుంది. సూర్యకాంతి వల్ల వెలుగు, వేడి, సూర్యకిరణాల వల్ల విటమిన్లు, సూర్యుని వెలుగు వల్ల ఉత్తేజం. మనకి తెల్లవారితే చూడండి చాలా ఉత్సాహంగా ఉంటాం. మరి ఆ రాత్రి పడుకోబోయే ముందు తెల్లవారి లేచిన ఉత్సాహం రాత్రి పడుకోబోయే ముందు ఉంటుందా? ఆ ఉత్తేజం ఉండదు, చప్పగా ఉంటుంది. ఎప్పుడు పడుకుందామా అని కళ్ళు వాలిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ కలిగేది సూర్యుని నుంచి. ఇక చెట్లున్నాయంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులు తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అయితే ఈ క్రియ అంటే ఈ కిరణజన్య సంయోగ క్రియ, ఆకుల ఆహారం తయారు చేసుకోవడం ఎప్పుడు జరుగుతుంది? సూర్యుని సమక్షంలో. అంటే తన కిరణాలు ప్రసరిస్తున్న సమయమైన పగటి సమయంలోనే అవన్నీ కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. రాత్రులు సూర్యుడు కనిపించడు, అందువల్ల ఎలాంటి క్రియలు జరగవు. అందుకే పశువులు, పక్షులు అంటే 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన క్రిమి కీటకాలు అన్నీ కూడా అవి ఇంకా ఆహారాన్ని తీసుకోవు. రాత్రి ఆహారాన్ని తీసుకోనివి చాలా వరకు ఆహారాన్ని తీసుకోవు పక్షులు, ఇంకా కొన్ని జంతువులు అవి కూడా ఆహారం తీసుకోవు. రెండోది, వాటి వ్యాపకాలన్నీ కట్టిపెట్టి నిద్రలోకి జారుకుంటాయి. ఒక్క మానవుడే వ్యతిరేకం. ఏ సమయంలోనైనా ఆహారం తీసుకోవటం, నిద్రను వదిలేసి ఈ టీవీ కానీ, కంప్యూటర్ కానీ, లేకపోతే చేతిలో అరచేతిలో ఉంది కదా సెల్ ఫోన్, దీనికి ఎడిక్ట్ అయిపోయి నిద్రను కూడా చెడగొట్టుకుని శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నది మనం మాత్రమే. మిగిలిన ఏ జీవి కూడా అలా రాత్రిళ్ళ మేరకు, అంటే కుక్క ఉంటుంది కదండి, కుక్క నిద్ర ఉంటుంది, మెలకువ ఉంటుంది. దానికి ఘ్రాణ శక్తి ఎక్కువ. ఘ్రాణ శక్తి అంటే కనుక ఏదైనా ఎక్కడైనా ఏదైనా చిన్న అలికిడి కానీ, ఏదైనా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాటిని గమనించే శక్తి వాటిలో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి శక్తి కుక్కల్లో ఉంటుంది. అవి నిద్రపోతూ ఉంటాయి, వెంటనే లేస్తూ ఉంటాయి, మళ్ళీ నిద్రపోతూ ఉంటాయి. మీరు గమనించండి, వాటి నిద్ర ఎంతోసేపు ఉండదు, మళ్ళీ లేస్తూ పడుకుంటూనే ఉంటాయి. ఇంకా ఆహారాన్ని ఇంకా రాత్రిపూట ఇంకా వాటికి ఎక్కువ ఆహారాన్ని కూడా తీసుకో. అలా సూర్యుడు కనిపించడు కాబట్టి వాటి క్రియలు జరగవు. ఏ ఆహారము కూడా చెట్లలో తయారు కాదు. పైగా ఇలా అందరికీ అన్ని ఇస్తున్నాడంటే ఆయనకి ఏదైనా భేదభావం ఉందా? పశువులకి తక్కువ, పక్షులకి తక్కువ, మనుషులకి ఎక్కువ, చెట్లకి ఇంకొక మాదిరిగా అలా లేదు. ఏ భేదభావము లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కానీ, చిన్న పెద్ద అని కానీ, ఆడ మగ అని కానీ, మనిషి జంతువు అని కానీ, భక్తుడు నాస్తికుడు అని కానీ ఏ తేడా లేకుండా ఎలాంటి వాళ్ళకైనా సరే తాను ఇవ్వగలుగుతూ ఇస్తూనే ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు? నేను కాబట్టి ఇస్తున్నాను, లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు.
అని ఇస్తున్నాడా? నిర్లిప్తంగా ఇస్తున్నాడు. అసలు తను ఇస్తున్నదే తనకి భావించడు, అసలు ఆ విషయమే పట్టించుకోడు, నిర్లిప్తంగా ఇస్తున్నాడు. అందుకే సూర్యుడిని నమో మిత్రాయ అని నమస్కారం చేస్తున్నాం. అందరికీ మిత్రుడు సూర్యుడు. ఇక రెండవది భానవే, భానునికి నమస్కారం. భానుడని ఎందుకు అంటున్నారు? ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేవాడు, భాషించేవాడు. భాష అంటే వెలుగు, ప్రకాశం. భానుడు భాషించేవాడు కాబట్టి ఆయన్ని భానుడు. ఆయన 24 గంటలు భాషిస్తూనే ఉన్నాడు. అదేంటండి, చీకటి పడినప్పుడు సూర్యుడు కనిపించడు? ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ రాత్రి పగలనేది ఏర్పడుతుంది. సూర్యుని యొక్క వెలుగు పడిన ప్రాంతం పగలైతే, వెలుగు పడని వెనక వైపు భాగం, అర్ధ భాగం రాత్రి. అందుకు కనిపించట్లా. అంతేగాని సూర్యుడికి ఏమి కదలట్లా. సూర్యుడు ఉన్న చోట ఉన్నట్లే ఉన్నాడు. కదిలేది, తిరిగేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టే ఈ రాత్రి పగలు అనేవి ఏర్పడుతున్నాయి. రాత్రిళ్ళు సూర్యుని భాగం పడనిది రాత్రి కాబట్టి అక్కడ సూర్యుని వెలుగుని మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన వెలుగుని సగం మందే, సగం అంటే చూస్తూ ఉంటుంది. అలాగే ఆత్మసూర్యుడు ఎప్పుడు చైతన్యమే. ఆత్మసూర్యుడు అంటే దేవసూర్యుడు, ఆత్మసూర్యుడు వీటిని మర్చిపోకూడదు. ఏంటది? నాలోని పరమాత్మ చైతన్యం అనమాట. ఆత్మ చైతన్యం ఎప్పుడూ చైతన్యమే. ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు. మనం నిద్రపోతున్నాం కదా, ఆత్మ నిద్రపోతుందా? శరీరం నిద్రపోయినా నిద్రపోదు, నిద్రించదు. శరీరం నిద్రించటానికి కావలసిన శక్తిని ఇస్తూ, ఇది నిద్రపోతున్నప్పుడు దీనికి ఆ శక్తి కూడా కావాలి, నిద్రకి కూడా ఒక శక్తి కావాలి. మరి ఆ శక్తి ఎవరిస్తున్నారు? ఆత్మ చైతన్యం. అది మేలుకునే ఉంటుంది. మరి ఈ ఇద్దరి ద్వారా, అంటే అటు బాహ్య సూర్యుడు, ఆకాశంలోని సూర్యుడు, ఇటు నాలోని సూర్యుడు, ఈ ఇద్దరి ద్వారా అనంత శక్తిని ప్రసారం చేసే, ఎవరా ప్రసారం చేసేది? పరమాత్మ. సర్వత్రా వ్యాపించిన, అంతటా ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మ నిజమైన భానుడు. సూర్యునిలోనికి వెలుగునిచ్చేది, నాలోని శక్తినిచ్చేది ఆ పరమాత్మే. ఆయనే నిజమైన భానుడు. ఇక మూడోది భ్రాజిష్ణవే. అంటే భ్రాజిష్ణవే అంటే తేజస్శాలి. మరి సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం కదా. ప్రజ్వలించే మంటలు సూర్యుడి నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉంటాయి. మరి అలాంటి మంటలతో కూడి ఉన్నందువల్ల భ్రాజిష్ణుడు. ఆత్మసూర్యుడు కూడా ఈ దేహ మనోబుద్ధుల్లో కూర్చుని ప్రజ్వలించే కోరికలతో ఉండి ఈ దేహ మనోబుద్ధుల్ని వేడెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మసూర్యుడు భ్రాజిష్ణుడే. మన కోరికలు ఉన్నాయి కదా, కోరికలతో వేడెక్కిస్తున్నాడు ఎవరు? లోపల ఉన్న ఆత్మసూర్యుడు. మన కోరికలే వేడెక్కిస్తున్నాయి అన్నమాట. అవన్నిటినీ నిర్లిప్తంగా సాక్షిగా చూస్తున్నది ఆత్మసూర్యుడు. అతడు భ్రాజిష్ణుడు. విశ్వహేతవే. విశ్వానికి హేతువైన వానికి నమస్కారం. ఈ ప్రపంచం మొత్తం సూర్యునిపై ఆధారపడి ఉంది. సూర్యుడే లేకపోతే, 3వ తరగతిలో ఈ పాఠం ఒక ఉంటుందన్నమాట. సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుంది, భూమి లేకపోతే ఎలా, పంటలు పండకపోతే ఎలా, వర్షాలు లేకపోతే ఎలాగా అనే ఒక చిన్న ఒక పద్యం లాంటిది వాళ్ళకి పిల్లలకు ఉంటుందన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు ఊహించటం అన్నమాట. నిజంగా సూర్యుడు లేకపోతే ప్రాణికోట్లే ఉండదు. అంతే కదా, ప్రాణులు ఉండవు. ఎందువల్ల? గాలి, నీరు, వెలుగు, శక్తి, అదే శక్తి అంటే ఉత్తేజం, ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తున్నాయి. మరి సూర్యుడు లేకపోతే ప్రాణికోట్లకి ఇవన్నీ ఎలా వస్తాయి? నిర్వీర్యం. అంటే ప్రాణికోట్లు అసలు ఉండనే ఉండవు, నిర్వీర్యం అయిపోతాయి, జడమైపోతాయి. జడం అంటే కదలిక లేని పదార్థాలుగా అయిపోతాయి. కాబట్టి వీటికి అన్నిటికీ ఈ విశ్వానికి హితం చేస్తున్నాడు కాబట్టి
విశ్వహేతువు. అందువల్లనే ఆత్మ వల్లనే అన్ని ఇంద్రియాలు. అలాగే ఏది ఆత్మ సూర్యుడిలాగానే బాహ్య సూర్యుడిలాగానే ఆత్మ సూర్యుడు ఉన్నాడు కదా, జీవ సూర్యుడు. ఈ ఆత్మ కూడా అన్ని ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి వీటి పనులు ఆత్మ సూర్యుడి నుంచే చేసుకుంటున్నాయి. ఆత్మ చైతన్యం యొక్క శక్తి నుంచి గ్రహించి వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. మరి ఆత్మశక్తిని గ్రహించలేకపోయినప్పుడు ఏమవుతాయి అవన్నీ? ఆ శక్తిని తీసుకోకపోతే ఇవన్నీ జడమైపోతాయి. ఎప్పుడు జడమైపోతాయి? 2 సందర్భాల్లో జడమైపోతాయి. ఒకటి, సుషుప్తి అవస్థలో ఇవన్నీ జడం, శక్తిని తీసుకోవు. పిల్లలు ఆడుకుని వదిలేసిన ఆ బుట్టలో పడేసిన బొమ్మల్లా కదలికలు లేకుండా అలా పడి ఉంటాయి నిద్రట్లో. మరి ఇంకొకసారి జీవుడు దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ ఇంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధులు అవేమీ పనిచేయవు. అవన్నీ జడంగా అలా ఉండిపోతాయి. ఈ ప్రపంచానికి ఆధారమైన సూర్యునికి, జీవుడికి ఆధారమైన ఆత్మ. ప్రపంచానికి ఆధారం సూర్యుడు, మరి జీవుడికి ఆధారం ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం అన్నా ఆత్మన్నా ఒకటే. అలాగే సమస్త సృష్టికి సృష్టికర్త. ఇక్కడ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. ఈ విశ్వానికి, ఈ జగత్తుకి ఆధారం బాహ్య సూర్యుడు. నాకు ఆధారం, ఈ జీవుడికి ఆధారం ఆత్మ. సమస్త సృష్టికి ఆధారం సృష్టికర్త అయిన పరమాత్మ. సృష్టికర్త అయిన బ్రహ్మకి కూడా ఆధారమైన వాడు పరమాత్మ. సృష్టించిన బ్రహ్మకి కూడా ఆధారం పరమాత్మ. బ్రహ్మదేవుడి ఆయుక్కాలం ఎంతో తెలుసా? ఆయన ఆయుక్కాలం కూడా 100 సంవత్సరాలే. ఆ లెక్కలు వేరే ఉన్నాయి, అది మనం తర్వాత చెప్పుకుందాం. తత్వబోధలో వస్తుంది బ్రహ్మదేవుడి ఆయుక్కాలం. అది మనం ఎన్ని సున్నాలు లెక్క పెట్టినా ఆ నెంబర్ కౌంట్ చేయలేమన్నమాట. అలా సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా ఆధారం పరమాత్మ చైతన్యం, పరమాత్మ. కాబట్టి నిజమైన విశ్వహేతువు ఆ పరమాత్మే. అన్నిటికీ విశ్వహేతువు ఎవరు? ఆ పరమాత్మే. ఆ పరమాత్మకే ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నావు? మృత్యువు నుండి నన్ను రక్షించు, నీకు నమస్కారం అని పరమాత్మని ఆశ్రయిస్తే ఎవరికైనా రక్షణ దొరుకుతుంది. ఎలా ఆశ్రయించాలి పరమాత్మని? శరణాగత భావంతో. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అంటే మృత్యువుని ఎందుకండి? ఈ మృత్యువు గురించి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇంతకుముందు చెప్పుకున్నాం. మృత్యువు నుండి నన్ను రక్షించు అంటే నాకు మృత్యువు లేకుండా చెయ్యమనా? కాదు. ఈ శరీరం మృత్యువు ఏ సమయంలో ఆసన్నమైనా, మనం పాయువు దగ్గర చెప్పుకున్నప్పుడు ఈ మృత్యువు గురించి కూడా, ఈ పాయువుకి శక్తినిచ్చేది ఆధారము అధిదేవత మృత్యువు. అప్పుడు చెప్పుకున్నాం మనం మధ్యాహ్నం క్లాస్లో. ఈ మృత్యువు మనకి దేవత. ఎందుకు? శరీరం పనిచేయటం, శరీర అవయవాలు వాటి పటుత్వం తగ్గిపోయినప్పుడు, అది వయసుతో సంబంధం లేదు. అంటే ప్రారంధ కర్మలు పూర్తయి ఇంకా చివరికి వచ్చేసేటప్పుడు, మృత్యు ఆసన్నమయ్యేటప్పుడు, అది ఏ వయసు అయినా సరే, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల, 70 సంవత్సరాల, 40 సంవత్సరాలతో సంబంధం లేదు. ప్రారంధ కర్మలు పూర్తయి ఇక జీవుడు నిష్క్రమించే సమయం ఆసన్నమైనప్పుడు, దగ్గర పడుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క ఇంద్రియం యొక్క అధిదేవత అంటే సూర్యుడు, మనం చదువుకున్న వాయువు, ఇంద్రుడు, ఈ దేవతలు మొత్తం జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి అధిదేవతలు చెప్పుకున్నాం కదా. అధిదేవతలందరూ కూడా, వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క ఏజెంట్లు, ఆత్మ చైతన్యం యొక్క ఏజెంట్లు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క శక్తిని ఉపసంహారం చేసుకుంటారు. కన్ను సూర్యుని ఆ కంటి లోపల చూసే శక్తి వెనక్కి లాగేసుకుంటుంది. చెవి లోపల వినే శక్తి వెనక్కి లాక్కుంటుంది. వాసన చూసే శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శించే శక్తి, అలాగే
అగ్ని, వాయువు, వాక్కులోని అగ్ని. అలాగే పాణికి ఎవరు? ఇంద్రుడా? పాయువు, పాదాలకు విష్ణువు, పాయువుకి మృత్యువు, అలాగే జననేంద్రియాలకి బ్రహ్మదేవుడు, ఆ ప్రజాపతి. వాళ్ళ యొక్క శక్తిని వెనక్కి ఉపసంహారం చేసేసుకుంటున్నప్పుడు మనకి చూడటం, వినటం, మాట్లాడటం అవన్నీ తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయి అంటే శక్తులు ఉపసంహారం చేసుకోవటం ఎప్పుడైతే జరుగుతుందో ఇంకా మృత్యువుకి దగ్గరవుతుంది. అది మృత్యు దేవత. అదేం చేస్తుంది? చాలు, ఇంతకంటే నీకు శరీరం పైకి ఆరోగ్యంగా కనిపిస్తుంది, కానీ నువ్వు తెచ్చుకున్న ప్రారంభ కర్మలు పూర్తయిపోయాయి. ఇంకా ఈ శరీరం అనుభవానికి, ఆత్మ యొక్క అనుభవానికి ఇంకా పనికిరాదు, ఇంకా చాలు, నిష్క్రమించు అని జీవుడికి సంకేతాలు ఇవ్వగానే జీవుడు ఆ దేహం నుంచి నిష్క్రమిస్తాడు. అది ఏ రూపంలో నిష్క్రమణ జరుగుతుందో ప్రారంభ కర్మల్లో తాను వచ్చేటప్పుడే తను రాసుకుంటాడు. అంటే రాసుకోవటం అంటే తను రాసుకోడు, తనకి నిర్ణయమే ఉంటుంది. ఆ నిష్క్రమణ ఎలా ఉన్నది? సహజ సిద్ధంగా ఉంటుందా, లేదు కష్టతరంగా ఉంటుందా, యాక్సిడెంట్ రూపంలో ఉంటుందా, ఆత్మహత్యల రూపంలో ఉంటుందా, నీటిలో మునిగా, అగ్నిలోన, అగ్ని వలన, వాయువు వల్ల, తుఫాను వల్ల, దేని వల్ల తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టాలో ఆ చివరి మరణ శాసనం తనకి తనే అందులో చివరిగా రాసుకోవటం ఉంటుంది. ఇది మనకి తెలియక ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, కాసేపట్లో చిటుక్కుమని వెళ్ళిపోయాడు జీవుడు. అది ఆయన రాసి తెచ్చిపెట్టుకున్నది. అది మనకి అవగాహన లేక అయ్యో ఇంకొంతకాలం ఉంటే బాగుండు, అది సహజంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా వెళ్ళిపోవాలని కోరుకోం కదండి. కానీ ఉంటే బాగుండు, కానీ ఉండటానికి వాళ్ళు సిద్ధపడలా. వాళ్ళ స్టేషన్ వచ్చేసింది, అయిపోయింది, ఆగిపోయింది ట్రైను, స్టేషన్ దిగిపోవాలి, అక్కడే ఉంది వాళ్ళకి స్థానం, అంతవరకే ఉంది. ఇలా ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, రెండవది ఈ దేహం ఇంకా అనుభవాలకి పనికిరాదు. ఎవరి అనుభవాలకి పనికిరాదు? ఆత్మ చైతన్యం యొక్క అనుభవానికి. ఇందాక మనం చెప్పుకున్నామే దేహం చివికిపోవటం అని, అలా చివికిపోయింది, ఇంకా అనుభవాలకి అది పనికిరాదు అంది. అందుకే ఆ దేహాన్ని వదిలేసింది, కొత్త దేహాన్ని తెచ్చుకోవటానికి మళ్ళీ ప్రయాణానికి సిద్ధమైంది. ఆ మృత్యువును కూడా మనం గౌరవించాలి. ఇక్కడ మృత్యువు అనే మాటకి అర్థం ఏంటి అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దానికి అటువంటి మృత్యుదేవతకి నమస్కారం. దానికోసం పరమాత్మని ప్రార్థిస్తాం అన్నమాట. అనాయాసంగా మరణించటం, కష్టపడకుండా, వినా దైన్యేన జీవితం, చివరి వరకు ఎవరి దగ్గర చేయి చాపకుండా అలా పువ్వులాగా వెళ్ళిపోవటం, జీవించి సంపూర్ణ ఆరోగ్యంగా. నేను పుట్టినప్పుడు ఎటువంటి దేహాన్ని తెచ్చుకున్నాను? మంచి ఆరోగ్యవంతమైన దేహాన్ని తెచ్చుకున్నాను. తిరిగి పరమాత్మకి నేను ఇచ్చేటప్పుడు కూడా, అంటే నేను తెచ్చుకునేటప్పుడు భగవంతుడి నుంచి తెచ్చుకున్న ఈ దేహాన్ని, ఇది మన నమ్మకం. దేవుడిచ్చాడా, తల్లిదండ్రులు ఇచ్చారా, ఇవి కాదు మనకి ప్రశ్నలు వద్దు. పరమాత్మ నుంచి నేను నా అనుభవాల కోసం తెచ్చుకున్న ఈ దేహాన్ని మళ్ళీ తిరిగి నేను చాలా జాగ్రత్తగా మళ్ళీ పరమాత్మకి అప్పచెప్పాలి. ఎవరి వస్తువైనా మనం ఒక పనికి తెచ్చుకుంటాం, మన అవసరానికి తెచ్చుకుంటాం, అన్నీ కొనుక్కోలేం కదండి. ఏదో అవసరానికి ఒక ఇంట్లోంచి, ఇప్పుడు వేసవికాలం మామిడికాయలు, ఆవకాయ పెట్టాలంటే అందరిళ్లలో కూడా ఆవకాయలు కోసే కత్తిపేటలు వేరే ఉంటాయి, మరకత్తిపేటలు. అంటే అవి ఇలా నొక్కి జాగ్రత్తగా కాయను కట్ చేస్తారు. అది ఆ ఊళ్ళో ఇద్దరు ముగ్గురు ఎవరో చేయించుకుంటారు. వాళ్ళు ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మామిడికాయ ఉన్నప్పుడు, బాగా ఆవకాయకాయ తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మీకు కత్తిపేట ఇవ్వండి, మళ్ళీ కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తాము అని చెప్పి అడిగి తెచ్చుకునేవారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తిరిగి ఇచ్చేసేవారు. అంటే ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అలాగే పూర్వకాలంలో నుయ్యి అంటే బావి చాలా అందరిళ్లలో ఉండేవి. ఒక్కొక్కసారి బకెట్ లోపల పడిపోయినప్పుడు గ్యాలం అనేది ఉంటుంది, బకెట్ని తీసే ఒక సాధనం అన్నమాట. అది అందరిళ్లలో ఉండేవి కాదు, కొంతమంది చేయించుకునేవారు, కొనుక్కునేవారు. కన్సర్ దగ్గర చేయించుకోవటం తరచు, వాళ్ళ ఇంట్లో అస్తమానం పడిపోతుందని వెళ్ళి చేయించుకునేవారు, లేకపోతే కొనుక్కునేవారు. మన ఇంట్లో పడిపోయింది, మన ఇంట్లో గాలం లేదు,
మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త ఒకసారి మీకు గాలం ఇవ్వండి, దాన్ని మా బకెట్ నోట్లో పడిపోయింది, దాన్ని తీసుకోవడానికి ఆ గాలంతో తీసుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తాము అని. పూర్వకాలం ఇవన్నీ ఉండేవి, ఇప్పుడంటే అవేం లేవు కదా. అందుకని ఇవి చెప్తే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళకి అది ఒక సరదాగా సంతోషంగా అనిపిస్తుంది ఇవన్నీ విషయాలు. మేడం మా అలా చిన్నప్పుడు అలాగే ఉండేది మేడం. అంటే అందరిళ్లలో అలాగే ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో బావి లేదు, గ్యాలము లేదు. అలాగే మా ఈ మరకత్తిపేటలు కూడా లేవు, ఆవకాయ కొట్టుకునేవి. చక్కగా రైతు బజార్కో ఎక్కడికో వెళ్తున్నాం, వాళ్ళు కొట్టిస్తున్నారు, మనం తెచ్చుకుంటున్నాం, అవి ఊరగాయ పెట్టేసుకుంటున్నాం. కాబట్టి ఒకప్పుడు అలా ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ దగ్గర ఉన్న వాటిని మిగిలిన వాళ్ళు పంచుకుంటూ ఉండేవారు, తీసుకుంటూ ఉండేవారు కదా. ఆ వచ్చిన దేహాన్ని అలా మనం ఒక వస్తువుని ఎవరి దగ్గర నుంచైనా మనం తెచ్చుకుంటేనే మళ్ళీ వాళ్ళకి జాగ్రత్తగా అందిస్తున్నామే, మరి పరమాత్మ నుంచి ఎంత కష్టపడి మనం అన్నిసార్లు ప్రయత్నం చేయగా దేవుడా నా తల్లిదండ్రుల దగ్గర చేర్చు అని కోరుకున్నాం కదా. మరి అటువంటప్పుడు పరమాత్మ మనకి సహాయపడి దేహాన్ని ఇచ్చాడు కదా. గుర్తు చేసుకోండి గర్భోపనిషత్తు, పంచాగ్ని విద్య. మరి మళ్ళీ ఈ దేహాన్ని తిరిగి పరమాత్మకి ఎలా అందజేయాలి? జాగ్రత్తగా అందించాలి కదా, జాగ్రత్తగా ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మనం ఆరోగ్యపు అలవాట్లు, మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం, ఇవన్నీ మనం చేయాల్సినవి. మనం చేసి మరి శరీరాన్ని జాగ్రత్తగా పెట్టి జాగ్రత్త పరిచి తిరిగి అగ్నిదేవుడికి మనం అగ్నిదేవుడికి రూపంలో పరమాత్మకి అందించేస్తాం. అక్కడ ఆ విధంగా ఆలోచించాలి. అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే పరుగులు తగ్గాలి. పరుగులు తగ్గాలి అంటే నా లోపలికి నేను తిరగాలి. నా లోపలికి నేను తిరగాలి అంటే ముందు ఒక ఆకారంతో కళ్ళు మూసుకుని ఒక ఆకారాన్ని ధ్యానం చేస్తూ చేస్తూ సాకార ఉపాసన, అదే సాకార ధ్యానం. కొంతసేపటికి ఆకారం ఏమీ ఉండదు, అసలు ఏ ఆకారము లేని నిరాకార ధ్యానంలోకి నేను వెళ్ళగా 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 అప్పుడు నాలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్నిటికీ ప్రతిరోజు ధ్యానం ఇప్పటికైనా మనం అలవాటు చేసుకోవాలి. ఈ ధ్యాన స్థితి ఇప్పటి నుంచైనా మనం అలవాటు చేసుకుంటే, మనసు ప్రశాంత స్థితి ఉంటే తిరిగి మనం ఈ శరీరాన్ని పరమాత్మకు అప్పచెప్పేటప్పుడు జాగ్రత్తగా అప్పచెప్తాం వాటిని. అందుకే పదే పదే, అందుకే పునరుక్తి దోషం ఆధ్యాత్మికతలో లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. శంకరాచార్యులైతే తన బిడ్డ ఒక దేశానికి కానీ లేదా ఒక ప్రాంతానికి చదువుకోవటానికి వెళ్తుంటే ఆ పిల్లవాడికి ఆ తల్లి తినటానికి ఆహార పదార్థాలన్నీ కట్టి ఇచ్చేటప్పుడు అతనికి చెప్పే జాగ్రత్తలు, వెళ్ళేంత వరకు జాగ్రత్తలు. నాయన ఎవరితో పోట్లాడుకు, పెట్టినవి జాగ్రత్తగా తిను, నీ తోటి వాళ్ళతో స్నేహంగా ఉండు, బాగా చదువుకో అని చెప్తూ బిడ్డ బస్సు ఎక్కి చివరికి అమ్మా ఎన్నిసార్లు చెప్తావమ్మా, చెప్పావు కదా అప్పుడు 10 సార్లు చెప్పావు అని పిల్లవాడు విసుక్కుంటున్నా కూడా తల్లి ఎలా జాగ్రత్తలు చెప్తుందో ఇవన్నీ మనకు అనుభవిక వైద్యం, తల్లైనా తండ్రి అయినా. అలా ఏ చెప్తుందో అలా శంకరాచార్యులు ఈ అద్వైతాన్ని మనకి నూరిపోశారు. తల్లి బిడ్డకి చెప్పినట్లుగా, తండ్రి బిడ్డలకి చెప్పినట్లుగా, తల్లిదండ్రుల్లాగా ఆదిశంకర్లు మనకి అద్వైతాన్ని తాగించారు మన చేత. వివేక్ చూడమల్లో చాలా అద్భుతంగా వస్తుంది అది. ఆ తాగిన యొక్క అమృతం నా లోపల పదే పదే చెప్పేట్లుగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేట్లా చేస్తోంది. ఎందుకంటే అంతటి అమృతాన్ని అందించారు ఆదిశంకర్లు, దాన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి కదా, అవే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది తర్వాత 9వ మంత్రం ఒకసారి చదువుకుందాం, దాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందాం. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్సూర్య సోహమేవ చ. దీన్ని కొద్దిగా వివరించుకొని ఆ తర్వాత ముందుకు వెళ్దాం. సూర్యుని నుండి ప్రాణులు పుడుతున్నాయి. కొద్దిగా ఇక్కడ జాగ్రత్తగా అవగాహనలో కొద్దిగా తగ్గుతుంది వెనక్కి, కానీ అవగాహన చేసుకుందాం. సూర్యుడి వల్ల పాలించబడతాయి, సూర్యునిలో లయాన్ని పొందుతాయి. ఎవరు సూర్యుడో అతడే నేను.
అసలు ఎంత అద్భుతంగా చెప్తే ఎలా అర్థమవుతుంది మనకి? దాన్ని వివరించుకుంటేనే అర్థమవుతుంది. సూర్యుని నుంచి ప్రాణులు పుడుతున్నాయి. సమస్త విశ్వానికి, విశ్వంలోని ప్రాణికోటికి ఆధారమైన పరమాత్మ యొక్క ఉపాసన బాహ్యంలో కనిపించే, అంటే కంటికి కనిపించే సూర్యుని ద్వారా ఎలా చెయ్యాలో ఇక్కడ సూచనలిస్తూ ఈ మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఉపాసనా విధానంలో ఉపయోగించే ఒక టెక్నిక్ అన్నమాట. అల్పమైన దానిలో అధికమైన దాని యొక్క శక్తిని, లక్షణాలు ఆపాదిస్తూ ఆరాధన చేయటమే ఈ ఉపాసనలోని మర్మం. అంటే తక్కువ ఉంటుంది, కానీ దానిలో ఉన్నతమైన దాన్ని, దాని లక్షణాలని అంటే ఉదాహరణ పూర్వకంగా చెప్పటం. ఉదాహరణ చిన్నదే, చిన్న ఉదాహరణ నుంచి దాన్ని అవగాహనలోకి తీసుకురావటం కోసం ఎలా చెప్తారో ఆ టెక్నిక్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఏంటిటా? సూర్యుని నుంచి ప్రాణులు పుడతాయి, సూర్యునిచే పాలించబడతాయి, సూర్యునిలో లయమవుతాయి. ఆ సూర్యుడే నేను. అది ఈ మంత్రం యొక్క భావం. ఇక్కడ ప్రాణుల యొక్క పుట్టుక, పోషణ, లయం ఎలా జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరి వల్ల జరుగుతున్నాయో చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి నేను అనబడే సూర్యుని వల్ల, నేను అనబడే సూర్యుడి వల్ల. అంటే నేను అనబడే సూర్యుడు ఎవరు? ఎవరు చెప్పండి? నేను అనబడే ఆ సూర్యుడు అవగాహన లేదు కదా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే నిజంగా బాహ్యంలో ఉన్న సూర్యగోళం వల్ల ప్రాణులు పుట్టటం లేదు, అందులో లయించటం లేదు. ఇది కూడా మనకి తెలుసు. కాబట్టి పరిశోధన ఇంకొద్దిగా ముందుకు సాగిద్దాం. ఈ లోకంలో కారణం లేకుండా కార్యమేమీ ఉండదు. అనంతంగా ఈ భూమి మీదకి కోట్ల కొద్దీ ప్రాణులు యుగ యుగాల నుంచి వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మేధావులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. కానీ ఈ భౌతికమైన పరిశోధనలన్నీ ఏదో ఒక ప్రత్యేక విషయానికి, ఏదో ఒక క్షేత్రానికి సంబంధించినవైతే అర్థమవుతాయి, దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ ఇలా మానవాళి పుట్టుక, మనుగడ, అంతానికి కారణం వెతకాలి అంటే ఇది ఏ పరిశోధనలోనూ ఏ శాస్త్రవేత్త కనుక్కోలేడు. కష్టం. వెతకాలంటే మనిషి యొక్క బుద్ధి బలం సరిపోవటం లేదు. ఇది బుద్ధికి అందేది కాదు, శాస్త్రవేత్తల బుద్ధికి కూడా అందటం లేదు. వ్యక్త ప్రపంచానికి చెందేది కాదు. వ్యక్తము అంటే కనిపించటం. ఈ కనిపించే ప్రపంచానికి అందేది కూడా కాదు. కాబట్టి శాస్త్రవేత్తలు, మేధావులు, వీళ్ళెవ్వరూ కూడా పరిశీలన ముందుకు సాగించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, చేతులెత్తేశారు. ఏమోనండి మాకు తెలియట్లేదు అని. మరి ఎలా తెలుసుకోవాలి అంటే, బుద్ధి ఎక్కడైతే ఆగిపోతుందో, అంటే మనం ఆలోచన శక్తి ఎంతవరకు వెళ్ళి ఆగిపోతుందో అక్కడ హృదయం అంటే ఆత్మ, అక్కడ ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. బుద్ధి, మనలోని బుద్ధి ఎంతవరకు వెళ్ళగలుగుతుంది? కొంతవరకే. ఇంకా అక్కడి నుంచి ముందుకు పరిశోధన చేద్దామన్నా ఆ బుద్ధి ముందుకు వెళ్ళట్లా. మరి ముందుకు ఎలా వెళ్ళాలి అంటే ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. ఎలా? వేదాంతంలో దీనికే ఉపాసన, ఇదే ఉపాసన ద్వారా తెలుసుకోవాలి అంటారు. ఆసన, సమీపంగా కూర్చోవటం. ఎవరికి సమీపంగా కూర్చోవాలి? ఎవరి దగ్గరైనా పోనీ కూర్చుందామంటే వాళ్ళు కనిపించాలి కదా. కనిపించని పరమాత్మకి దగ్గరగా ఎలా కూర్చుంటాం అంటే అది ఇక్కడ కిటుకనమాట. అదే ధ్యానం. ఈ ధ్యాన ప్రక్రియను అవగాహన చేసుకుని మరింత లోతుగా, ప్రగాఢంగా ధ్యానం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ ధ్యానం గురించి, అదే వస్తుంది. మొదట్లో ఏదో ఒక ఆకారాన్ని ఆలంబనగా చేసుకుని, రామశర్మాచార్య గురుదేవులైతే ఈ ధ్యానంలో ఎన్ని రకాల ధ్యానాలు చెప్తారో, చాలా చాలా. మొట్టమొదటి కూర్చునేటప్పుడు ఆయన చెప్పే ధ్యానాలు చాలా చాలా ఉన్నాయి. అవి మనకు వీలైతే చెప్పుకుందాం, ఒకటి రెండు వాటిని. అక్కడి నుంచి నిరాకార ధ్యానంలోకి వెళ్తాం అన్నమాట. అందుకని ఆకార ధ్యానం ఎలా చేయాలో ఆయన చెప్తారు. ఇక్కడ కూడా మనం ధ్యానాన్ని మొదట్లో కూర్చున్నప్పుడు ఏదో ఒక రూపమో, నామమో, ఏదో ఒక ప్రతీకను, విగ్రహాన్నో
రూపాన్నో ఆలంబనగా మొట్టమొదటి మనం పెట్టుకుంటాం. లేదా ఒక దీపం వెలిగించి అది కరెక్ట్గా ఈ కంటికి, అంటే కిందకు ఉండకూడదు. మనం కింద కూర్చుంటే కింద కంటికి సమాంతరంగా ఉండాలి. కుర్చీలో కూర్చుంటే స్టూల్ మీద పెట్టి కంటికి సమాంతరంగా ఉండాలి. అలాంటి దీపాన్ని ఆధారంగా చేసుకుని చూసి కొంతసేపు కనురెప్పలు వేయకుండా దాన్ని అలా చూస్తూ 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 కొన్ని నిమిషాల పాటు కంటిరెప్పలు వేయకుండా అది మెల్లగా పెరుగుతుందన్నమాట. మొదట్లో 1 నిమిషం ఉంటుంది. తర్వాత ఏంటంటే అలా చూసేప్పుడే కంటిరెప్పలు పడిపోతూ ఉంటాయి. దాని పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత ఆ దీపమే భ్రూమధ్యమంలో నిలబడి అక్కడి నుంచి ధ్యాన స్థితి కొనసాగుతుంది. అలా ఎన్నో రకాల ధ్యానాలు. అలాగే ఒక గీత, ఒక చుక్క పెట్టుకొని ఆ చుక్కని చూడటం. అలాగే ఒక వస్తువుని పెట్టుకొని చూడటం. ఒక పరమాత్మ రూపాన్ని పెట్టుకొని చూడటం. ఇలాంటివి ఉంటాయి. అలాంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అలా మొదటిలో అలవాటు చేసుకుంటూ మెల్లమెల్లగా వాటన్నిటినీ కూడా తొలగిపోతాయి. మొట్టమొదటిలోనే ఉంటాయి. ఇప్పుడు సముద్రం చూడండి, సముద్రానికి మొదట్లోనే అలలు ఉంటాయి. లోపలికి వెళ్ళే కొలది అంత టైడల్ వేవ్స్ పెద్ద పెద్ద ఉండవు, చిన్నగా ఉంటాయి. బాగా లోతుకు వెళ్ళే కొలది అలా అన్ని అలలు ఉండవు. సముద్రం ఎప్పుడూ కూడా ఒడ్డునే పెద్ద పెద్ద అలలు ఉంటాయి. అలా మొదట్లోనే ఇటువంటి ప్రయోగం దగ్గరగా ఉండి చేస్తూ 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 అలవాటు అయ్యే కొలది ఇంకా ఎటువంటి రూపము ఉండదు. నిరాకార నిర్గుణ రూపం ఏమీ ఉండదు. అంత చీకటి, అందులో ఒక చిన్న వెలుగు. సంధ్యా సమయంలోని చీకటి పట్టానికి ముందున్న వెలుగు ఎలా ఉంటుందో కళ్ళు మూసుకున్నప్పుడు వెలుగు అలా ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఎక్కువ వెలుగు కనిపిస్తుంది, ఒక్కొక్కసారి పూర్తి అంధకారం కనిపిస్తుంది. అది వాళ్ళ యొక్క స్థితులు అనుకోండి. దాన్ని మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. అలా ధ్యానం కొనసాగిస్తున్నప్పుడు ఒకే విషయంపై ఆలోచనలు కేంద్రీకరించి చెప్పుకున్నాం కదా, ఏదో ఒకదాన్ని మనం పట్టుకుంటే అంబనగా ధ్యానించగా అన్ని ఆలోచనలు ఆగిపోయి నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి కలుగుతుంది. ఈ స్థితినే సమాధి, ఏమీ లేని స్థితి ఉంటుంది. దానినే సమాధి అంటే. ఇవాళ నుంచి రోజు చెప్పుకుంటున్నాం మనం, ఇవాళ నుంచి అని. ఏం చేయాలి మనం? చేస్తున్నారండి మీరు, అదే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు క్లాస్. ఇవాళ బుధవారం కదా, రేపు రాత్రి క్లాస్ ఉంటుంది కదా. రేపు రాత్రి క్లాస్లో కలుసుకుందాం. రేపు మధ్యాహ్నం క్లాస్లో కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.